హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ మన వీడియో వచ్చేసి కిడ్స్కి ఎంతో ఫేవరెట్ అయిన చాక్లెట్స్ అండి. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తోనే మనం చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. పిల్లలకి హెల్తీగా పెట్టాలనుకుంటే ఇలా చేసి పెట్టండి. మా పాప అయితే తనే డీమోల్డ్ చేస్తానని చెప్పి మంచి ఎక్సైట్మెంట్తో తీస్తుంది. ఇంకెందుకని లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం అన్నీ కూడా సేమ్ కప్తో మెజర్ చేసుకోవాలండి. ఇలా ఫస్ట్ ఒక 1 కప్ కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఏ బ్రాండ్ అయినా పర్లేదండి. ఇలా 1 కప్ కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి. సేమ్ అదే కప్తో 1 కప్ బెల్లం పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. పౌడర్ ప్లేస్లో మీరు బెల్లం తురుమైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. నెక్స్ట్ అదే కప్తో 1 కప్ బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ ప్లేస్లో కోకోనట్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చండి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ కింద ఒక బౌల్లో వాటర్ పెట్టేసి పైన మనం యాడ్ చేసుకున్న బౌల్ పెట్టాలి. ఒక 5 మినిట్స్కి మనకి ఇదంతా మంచిగా మెల్ట్ అయిపోతుంది. చూడండి, నాకు 5 మినిట్స్కి ఇలా అయింది. ఇది మనం మిక్స్ చేస్తూనే ఉండాలండి. అప్పుడే మొత్తం కూడా మంచిగా మెల్ట్ అవుతుంది. నైన్ టు 10 మినిట్స్కి మంచి కన్సిస్టెన్సీ వస్తుందండి. ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. అప్పుడే బెల్లం పౌడర్ అంతా కూడా మంచిగా మెల్ట్ అయిపోతుంది. దీనిలో ఇంక మనం ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేస్తుంటే త్వరగా మెల్ట్ అయిపోతుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా చాక్లెట్ మౌల్డ్స్ ఉంటాయండి. ఇవి ఆన్లైన్ కానీ లేదా సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటాయి. మనకి నచ్చిన షేప్స్ తీసుకోవచ్చండి. నా దగ్గర అయితే ఈ మౌల్డ్ ఉంది, దీనిలోనే ఫిల్ చేస్తున్నాను. ఇలా నీట్గా ఫిల్ చేసుకోవడమేనండి. మీకు నచ్చితే దీనిలోనే ఒక డ్రై ఫ్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లైక్ బాదం ఇలాంటివి. నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదు, ఓన్లీ చాక్లెటే ఫిల్ చేస్తున్నాను. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. టేస్ట్ అయితే మరి మనం బయట కొన్న చాక్లెట్స్ లాగా అయితే లేవు, కానీ ఓకే. తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. అంతే కూడా ఫిల్ చేసేసి ఇది ఒక 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. చూస్తున్నారు కదా, 1 అవర్కి మంచిగా రెడీ అయిపోయాయి. మా పాప తనే డీమోల్డ్ చేస్తానని చెప్పి మంచి ఎక్సైట్మెంట్గా చేస్తుంది. చాలా బాగా వచ్చాయండి చాక్లెట్స్ అయితే. టేస్ట్ అయితే నాకు మరీ అంతగా అనిపించలా, బట్ ఓకే అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.